సుహాస్ గారు. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్ డ్రాప్ లో అసలు నేసిన చేయలేదండి. కలర్ ఫోటో, కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు, అది కలర్. కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ చేశాను. సార్ మీ పెళ్లికి కలర్ ఫోటోలో పెళ్లికి సంబంధించి కులాలే కదా టాపిక్? కాదండి, సునీల్ క్లారిటీగా చెప్తారండి. నాకు తెల్లగా ఉన్నవాడితోనే ఇస్తాను తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. ఇంకా చాలా ఏంటి, చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్ కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకుని